ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలకు చేరువవుతున్న సమయంలో ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇంతకు ఏమిటి ఆ చిక్కులు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 దశలకు మారింది. ఒకటి నారా లోకేష్ రావడానికి ముందు అయితే, రెండవది నారా లోకేష్ వచ్చిన తర్వాత. అదృష్టమో దురదృష్టమో నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికైంది మొదలు ఆయనపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అందుకోసం టీడీపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. గతంలో టీడీపీకి సంబంధించి పరిపాలనా అంశాలపై విమర్శలు ఉండేవి. ఇప్పుడు విమర్శలన్నీ నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయి. అలా అని పరిపాలనకు సంబంధించిన విమర్శలు లేవని కాదు. వాటికి తోడు ఇవి అదనం. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార సమయంలో నారా లోకేష్ తప్పులుగా ప్రమాణ స్వీకారం చదివారు. సహజంగా ఉండే భావోద్వేగాలు కొంత కంగారుకు కారణం కావచ్చు. కానీ విమర్శకులకు అవి అవసరం లేదు. వీడియో సాక్షిగా అందరికీ దొరికిపోయారు. నిజానికి గతంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే నారా లోకేష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు కావడంతో సహజంగా ఆ టెన్షన్ కాస్త ఎక్కువైంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం ఏదో ఓకే అనిపించారు. ఆ విషయం గురించి విమర్శకులు హడావిడి చేయకముందే మంత్రిగా తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకునే సమయంలో పెన్ను లేకుండా వచ్చి సెక్యూరిటీ సిబ్బందిని పెన్ను అడిగి వీడియోల్లో దొరికిపోయారు. లోకేష్పై వస్తున్న విమర్శల కన్నా ఆయన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. తాను కావాలనే పంచాయతీరాజ్ శాఖను అడిగి మరీ తీసుకున్నట్లు నారా లోకేష్ బహిరంగ వేదికలపైనే చెప్తున్నారు. ఫలితంగా సీఎం చంద్రబాబు నారా లోకేష్ల ఫ్యామిలీ అఫైర్గా సాగిందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. బహిరంగ సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో సాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని ప్రకటించారు. అంతటితో ఆగారా? తన తండ్రి సీఎం సాక్షిగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని 200 సీట్లలో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం అక్కడ ఉన్నది 175 సీట్లు. అయితే 200 సీట్లలో ఎలా గెలుస్తారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని వర్ధంతి చేసి అభాసుపాలయ్యారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మొత్తానికి పూర్తి స్థాయిలో తప్పటడుగులు వేస్తున్న యువనేతను కాపాడుకోవడానికి కొంతమంది టీడీపీ మంత్రులు, నేతలు నానా కష్టాలు పడుతున్నారు.